యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం అన్నమాట. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ గారి ఇల్లుని అయితే చూస్తున్నాము. సో చాలా వరకు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా చాలా బందోబస్తులు అయితే ఉన్నారు. సో మనం చూసుకున్నట్టయితే రాత్రి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చాలామంది వేలల్లో వచ్చారు. సో వాళ్ళని అయితే పలకరించారు. బట్ మార్నింగ్ టైంలో అయితే చాలామంది ఫ్యాన్స్ ఇక్కడికి అయితే వస్తున్నారు, మనం చూడొచ్చు. పోలీసు వాళ్ళందరూ అందరినీ పక్కకి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ఈ ఏరియాలో ఎవరు ఫ్యాన్స్ కానీ అల్లరి చేయకూడదు మార్నింగ్ టైంలో. బట్ అందుకని ఎన్టీఆర్ గారు కూడా ఈ టైంలో అయితే బయటికి రారని అయితే ఇక్కడ మనకైతే తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఫ్యాన్స్ వచ్చి వెళ్ళిపోతున్నారు. సో ఉన్న బాడీ గార్డ్స్ అందరూ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోమని చెప్తున్నారు అనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా సో ప్రశాంత్ నీల్ గారు గ్లిమ్స్ అయితే నైట్ అయితే రిలీజ్ చేశారనమాట. అంటే ఒక మంచి స్పందన వస్తుంది. సో ఒక కేజీఎఫ్, ఒక సలార్ తర్వాత రాబోతున్న మూవీ ప్రశాంత్ నీల్ గారికి బిగ్ ప్రాజెక్టు అండ్ డ్రీమ్ ప్రాజెక్టు. సో అలాగే ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ అంటే డ్రాగన్ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో అయితే లాగితే పునకాలు లోడింగ్ ఫ్యాన్స్కి. సో మనం చూసుకున్నట్టయితే సో మంచి ఆదరణ వస్తుంది, ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం ఇంటి దగ్గర కూడా మనం చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ ఎవరు రానియకుండా, సో ఇటువైపున ఎవరు రానియకుండా చాలామంది బాడీ గార్డ్స్ కానివ్వచ్చు, పోలీస్ వాళ్ళు కానివ్వచ్చు, మంచిగా ఇక్కడ బందోబస్తు అయితే మనకు ఫుల్ కనబడుతుంది. బట్ ఎన్టీఆర్ గారు కూడా ఈరోజు చాలామంది ప్రముఖులు అయితే ఎన్టీఆర్ గారిని పర్సనల్గా కలుస్తున్నారని అయితే తెలుస్తుంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము. మన నార్త్లో సినిమా చేశారు, మన అంతకుముందు దేవరా కానివ్వచ్చు, మంచి హిట్ల మధ్యలో ఉన్నారు ఎన్టీఆర్ గారు. ఈ సందర్భాన వివిధ ప్రాంతాల నుంచి ఇంతసేపు పబ్లిక్తో మాట్లాడినప్పుడు ఎక్కడెక్కడి నుంచో, కర్ణాటక నుంచి కొంతమంది, అనంతపురం నుంచి కొంతమంది, అన్నవరం కొంతమంది అయితే ఎన్టీఆర్ గారిని చూడడానికి అయితే వస్తున్నారనమాట. రాత్రి వచ్చిన ఫ్యాన్స్కి అయితే ఎన్టీఆర్ గారు అయితే ఆయన వచ్చారు, అందరినీ పలకరించారు. సో చాలా ప్రేమగా ఆప్యాయంగా అందరితో పలకరించారు. సో ఇప్పుడైతే అంటే ఎన్టీఆర్ గారు ఇప్పుడైతే లోపల ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడైతే వచ్చిన ఫ్యాన్స్ అందరూ కొద్దిగా అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడ పోలీసు బందోబస్తు ఉండడం వల్ల. సో ఎట్టకేలకి మా ఛానల్ ట్యాగ్ తెలుగు నుంచి హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. సో ఎట్టకేలకు మీరు ఎంతో కష్టపడి చేస్తున్న ఎన్టీఆర్ గ్లిమ్స్ డ్రాగన్ అయితే లాస్టింగ్ అని చెప్పుకోవచ్చు. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ దిస్ ఇస్ సాయి చరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.